వెల్కమ్ టు కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్. సెంట్రల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికి కూడా శుభవార్త. సో మన కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్ నందు ప్రత్యేకంగా డెడికేటెడ్గా బ్యాంక్ కోచింగ్, అలాగే ఆర్ఆర్బి, అలాగే ఎస్ఎస్సి సంబంధించిన కోచింగ్ అన్ని కూడా నడుస్తున్నాయి. సో ఈ సోమవారం రోజు, ప్రతి సోమవారం రోజు కొత్త బ్యాచ్లు మన దగ్గర ప్రారంభమవుతున్నాయి. బ్యాంకింగ్లో ఎస్బీఐ కానీ, ఐబిపిఎస్ కానీ, సో ఆర్బీఐలో కానీ, అలాగే రూరల్ బ్యాంక్ సంబంధించి కానీ, సో అలాగే పిఓస్ క్లర్క్స్ సంబంధించి మనకు ప్రతి సంవత్సరం కూడా డిగ్రీ క్వాలిఫికేషన్స్తోని నోటిఫికేషన్ వస్తున్నాయి. అలాగే ఆర్ఆర్బిలో ప్రతి సంవత్సరం కూడా గ్రూప్ సి, అలాగే గ్రూప్ డి, అలాగే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పబ్లిక్ కేటగిరీ, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి, అలాగే టెక్నీషియన్ పోస్టులు, అలాగే ఆర్పిఎఫ్ పోస్టులు, రైల్వే పోలీస్ ఫోర్స్ సంబంధించిన ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఆర్ఆర్బి విడుదల చేస్తుంది. అలాగే ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్, అలాగే నెక్స్ట్ జీడీ కానిస్టేబుల్ సంబంధించిన, స్టెనోగ్రాఫర్ సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ కూడా మనకు విడుదల చేస్తుంది. సో ఇలా ఈ అన్ని ఎగ్జామ్ సంబంధించి మ్యాక్సిమం సిలబస్ సంబంధించిన ప్యాటర్న్స్ ఒకే విధంగా ఉంటుంది. అలాగే ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, కొంచెం జిఎస్ నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఆర్ఆర్బి, అలాగే బ్యాంకింగ్ ఈజీ జాబ్ కొట్టచ్చు. ఒకటి ఎక్స్ట్రా ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే దానికి ఎస్ఎస్సి కూడా ఈజీ జాబ్. అంటే మీరు ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ స్టడీస్, జస్ట్ జనరల్ అవేర్నెస్ అని మాత్రమే, జీకే కరెంట్ అఫైర్ చూసుకొని దానికి ప్రీవియస్లో ఉన్న మోడల్ పేపర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్గా ఈ జాబ్ కొట్టడం అతి సులువు అండి. మీరు స్టేట్లో అంత కష్టపడి పాలిటీ, హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ ఎన్ని చదివి ప్రిపరేషన్ బదులు ఒక్కసారి అర్థమైన రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా జాబ్ అనేది చాలా ఈజీ అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో దీనిలో భాగంగా మన దగ్గర టైమింగ్స్ ఎలా ఉంటాయంటే డే బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ రెండు ఉంటాయి. డే బ్యాచ్లో మార్నింగ్ 9:30కి మీకు క్లాస్ స్టార్ట్ అవుతుంది, 1:30కి మీకు ఎండ్ అవుతుంది. అంటే మీ క్లాసు రెగ్యులర్గా 4 hours క్లాస్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీ. సో అలాగే ఈవినింగ్ బ్యాచ్లో మీకు 5 నుంచి 8 వరకు, 8 PM వరకు మీకు ఇక్కడ క్లాస్ అనేది జరుగుతుంది. అంటే మీకు సెంట్రల్లో మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సో అది చూసుకోండి. దీని తర్వాత 4 hours తర్వాత మీకు ఏముంటుందంటే మళ్ళీ మీకు అదే రోజు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి ఏ క్లాస్ జరిగిందో అదే క్లాస్ సంబంధించిన ఒక టెస్ట్ అనేది పెడతాం, కనెక్ట్ చేస్తాము. సో దాని తర్వాత అదే రోజు మీరు వేస్తారంటే ఏ రోజు చెప్పిన టాపిక్ని అదే రోజు మీరు స్టడీ అవర్స్లో మీకు రివిజన్ చేపిస్తాము. సో అక్కడ ట్యూటర్స్ ఉంటారు, మీకు రివిజన్ చేపిస్తారు, డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. అలాగే మనకు స్టడీ హాల్ ఉంటుంది, స్టడీ హాల్లో కూడా మీకు చదువుకోవచ్చు. అలా మీకు ఈ యొక్క 4 hours అనేది మీకు క్లాస్ ఉంటే, ఒక 1/2 hour ఎగ్జామ్ ఉంటే మళ్ళీ 5 hours మీరు ప్రిపరేషన్లో ఉంటారు, చూసుకోండి. సో దీంతోపాటు ఇక్కడ మన స్పెషలైజేషన్ ఏంటంటే డెడికేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీమ్ ఉంది మన దగ్గర. సో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరండి 3 ఫ్యాకల్టీస్ ఉంటారు. అలాగే మీకు ఇంగ్లీష్కి సపరేట్ ఉంటారు. జీకే, జిఎస్కి మీకు దాదాపుగా ఒక 6 members టీం ఉంటుంది. అంటే పాలిటీకి, హిస్టరీకి, జాగ్రఫీ, జీ కరెంట్ అఫైర్స్కి టీం ఉంటుంది. ఆ టీము మీకు ఇక్కడ ఎంత మార్క్స్ అవసరం, ఎంత వెయిటేజ్ అవసరమో దానికి తగ్గట్టుగా మీకు టీచింగ్ అనేది చేస్తుంటారు. సో అలా మీకు జిఎస్ టీం కానీ, అలాగే మ్యాథ్స్ టీం కానీ పర్ఫెక్ట్గా మన దగ్గర ఉంది. ఐకాన్ కోచింగ్ సెంటర్లో ఒకసారి టీం అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. అలాగే స్పెషల్ ఫోకస్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఎవరైతే నాకు మ్యాథ్స్ రాదు సార్, నేను 10th క్లాస్ సార్, ఇంటర్ వరకు నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, 10th క్లాస్ చదువుకోలేదు, ఇంటర్లో నేను బైపీసీ సిఈ సార్, నాకు మ్యాథ్స్ రాదనే విద్యార్థులకు కూడా సో గొప్ప అవకాశం ఇస్తున్నాము. డైలీ ఒక 1 hour ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో 1 hour మీకు సపరేట్ మ్యాథ్స్ బేసిక్ క్లాస్ అనేది ఉంటుంది. సో దీనిలో మీకు మీకు ఎలాంటి అవసరం లేదు, సార్ నాకు ప్లస్లు రావు, నాకు మైనస్లు రావు, నాకు ఏం రావు అని నాకు అది చెప్తే మీకు ఒకటి ఫస్ట్ చిన్నపిల్లలకు 3rd class, 4th class పిల్లలకి ఎలా చెప్తామో ప్లస్లు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మీకు మళ్ళీ హై లెవెల్ వరకు తీసుకొస్తాము. ఆ బాధ్యత మొత్తం కూడా మాదే. సో మీరు చేయాల్సింది ఏంటంటే డెడికేటెడ్గా, సిన్సియర్గా వర్క్ అనేది చేసుకోవాలి. డెడికేటెడ్గా, సిన్సియర్గా మీరు వినాలి, నేర్చుకోవాలి. సో అలా చేస్తే 100% బేసిక్ నుంచి మీకు ఈవినింగ్ సపరేట్ 1 hour క్లాస్ ఎక్స్ట్రా ఉంటుందండి. అది రెగ్యులర్ క్లాస్ కాకుండా 1 hour క్లాస్ ఎక్స్ట్రా పెడుతున్నాము. సో అది కూడా మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము.
సో దాంతో టాపిక్ వైజ్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి టాపిక్ ఒక టాపిక్ తీసుకుంటే ప్రతి టాపిక్ ఒక టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్. అందులో లెవెల్ 1 లెవెల్ 2 ఉంటాయి మళ్ళీ. ఓకేనా. సపోజ్ రేషియో తీసుకుందామండి, నిష్పత్తి తీసుకుందాం. ఆ రే సంబంధించిన మీకు లెవెల్ 1 టెస్ట్ ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాత లెవెల్ 2 టెస్ట్ ఉంటుంది, ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది దాంట్లో ఒక టాపిక్ పైన. సో అలా మీకు క్లాస్ రూమ్ నోట్స్, మీకు ఏ రోజు ఆ రోజు క్లాస్ రూమ్ నోట్స్ ఉంటుంది. సో క్లాస్ రూమ్ నోట్స్తో ఆల్మోస్ట్ మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో మెటీరియల్ ఇస్తాం, బట్ క్లాస్ నోట్స్ మాత్రం 100% మీకు దీంతోనే మీకు మెరిట్లో వస్తుంటారు. సో క్లాస్ రూమ్ నోట్స్ ఉంటుంది. దీంతోపాటు మన దగ్గర స్టడీ హాల్ అనేది ఉంది, స్టడీ హవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర హాస్టల్ వసతి కూడా కలిగి ఉంది. అలాగే ఇంకో మంచి ప్రత్యేకత ఏంటమ్మా, మీరు ఒక్కసారి అడ్మిషన్ తీసుకొని క్లాసులు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ క్లాసు వినొచ్చు ఇక్కడ మన దగ్గర. సార్ నేను మ్యాథ్స్ ఒకసారి సరిపోదు, నేను 2-3 సార్లు క్లాస్ వినాలంటే మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంది. లాంగ్ టర్మ్ బ్యాచ్లో ఒక్కసారి ఫీజు కట్టి నువ్వు అడ్మిషన్ తీసుకుంటే జాబ్ వచ్చేంత వరకు నువ్వు కంటిన్యూగా క్లాసులు వినొచ్చు, రివిజన్ క్లాసులు వినొచ్చు, ఎగ్జామ్స్ కంటిన్యూగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు కంటిన్యూగా స్టడీ అవర్స్, స్టడీ హాల్ యూజ్ చేసుకోవచ్చు. నీకు ఎప్పటికీ ఆల్వేస్ వెల్కమ్ మన దగ్గర ఉంటుంది. ఈ జాబ్ వచ్చేంత వరకు డెడికేటెడ్గా మేము మీకు వర్క్ చేస్తూనే ఉంటాము. సో అలా ఒక్కసారి తీసిన తర్వాత మళ్ళీ క్లాస్ వినే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రాక్టీస్ కోసం రోజు 50 నుండి 100 మార్కుల గల టెస్ట్ ఎగ్జామ్ జాబ్ వచ్చేంత వరకు మీరు రాయవచ్చు. ఇది మా ఓపెన్ ఛాలెంజ్. మీ లక్ష్యం, మా లక్ష్యం ఏంటంటే మీకు గవర్నమెంట్ జాబ్ రావడమే మా లక్ష్యం, మా టార్గెట్. సో ఐకాన్ సంస్థ ఉండే టీం మెంబర్స్ మొత్తం కూడా సో పర్ఫెక్ట్గా జెన్యున్గా మన దగ్గర వర్క్ చేస్తుంటారు. సో మా దగ్గర పిల్లలకు జాబ్ రావాల ఉద్దేశంతో జెన్యున్గా మేము వర్క్ చేస్తున్నాము. సో ఎగ్జామ్స్ కానీ, స్టడీ అవర్స్ కానీ, స్టడీ హాల్ కానీ, అలాగే మీకు క్లాసెస్ కానీ మంచిగా మేము చెప్తున్నాము. సో అందరూ కూడా ఎవరైతే మీకు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే ప్రిపేర్ అవ్వకుండాలో అందరూ కూడా సో మన ఆఫీస్కి వచ్చి సంప్రదించండి. సో అడ్మిషన్స్ జరుగుతూనే ఉన్నాయి, ఆల్రెడీ 3 బ్యాచ్ నడుస్తూ ఉంది. సో మీరు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మన ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఇక కరీంనగర్లో గీతా భవన్ హోటల్ ఉంటుంది. ఆ గీతా భవన్ దగ్గర మీరు బస్సు కానీ సమ్ వెహికల్ కానీ ఆడితే ఆ గీతా భవన్ జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్లోనే మన ఐకాన్ కోచ్ కనబడుతుంది. సో 9347229512 నెంబర్కి సంప్రదించండి. సో థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్.